అసలు ఇండియాలో ఉన్నోళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడమే కష్టం. కాకపోతే అదే అబ్రాడ్‌కి వచ్చేసరికి వీళ్ళు చదువుకుంటూ జాబులు చేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో, ఇక్కడ సింపుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా మీరు 4 సబ్జెక్ట్స్‌లో ఎన్రోల్ అయితారు. 4 సబ్జెక్ట్స్‌లో ఎన్రోల్ అయితే మీరు అందులో మాక్సిమం ఏమేమి చేస్తారంటే ఈ 4 సబ్జెక్ట్స్ కూడా 2 డేస్ పెట్టుకుంటారు. 2 డేస్ యూనివర్సిటీకి అటెండ్ అయ్యి మిగతా 3 డేస్ మీరు జాబ్ చేసుకుంటారు. అంటే మన దగ్గరలాగా మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు అయితే ఉండవు. సో, మాక్సిమం ఒక్క క్లాస్ ఎన్ని గంటలంటే 3 గంటలు ఉంటది. 3 గంటలు లేకపోతే వర్స్ట్ సినారియోస్ 3:30 గంటలు ఒక్క క్లాస్. సో, వీక్లీ మీరు యాస్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా మీరు 4 క్లాసెస్‌లోనే ఎన్రోల్ అయితారు. సో, మీరు వీక్లీ యూనివర్సిటీకి వెళ్ళేది మాక్సిమం వెళ్తే 2 డేస్, 3 డేస్ వెళ్తారు అంతే. ఇంకా కొంతమంది అయితే 1 డే క్లాసెస్ పెట్టుకొని మిగతా 4 డేస్ వర్క్ చేసుకుంటారు. వెన్ కంపేర్ టు ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ చాలా టఫ్. ఎందుకనంటే మన దగ్గర అన్ని క్లోజ్డ్ బుక్ ఉంటాయి. ఏం అసైన్‌మెంట్ ఉండవు. అదే ఇక్కడికి వచ్చేసరికి అన్ని అసైన్‌మెంట్లు ఉంటాయి. మాక్సిమం ఒకవేళ మీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే మీకు మాత్రము ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కూడా దట్టు అన్ని ఓపెన్ బుక్ ఉంటాయి ఎగ్జామ్స్. ఓపెన్ బుక్ ఉన్నాయి కదా అన్ని చూసి రాయడమే అనుకోకండి. ఓపెన్ బుక్ అంటే కూడా మరి అంత ఈజీ ఏమి ఉండవు. మీరు అన్ని క్లాసెస్కి అటెండ్ అయితే మీరు వెల్ పర్ఫామ్ చేస్తారు, లేకపోతే కష్టంగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఇండియా, ఆస్ట్రేలియాలో అయితే అంత ఎడ్యుకేషన్ లోడ్ అయితే ఏముండదు. అసైన్మెంట్స్ కూడా ఏంటంటే మీరు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయినట్టయితే మీకు అంత ప్రాబ్లం అయితే ఏముండదు. మాక్సిమం మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి అసైన్మెంట్స్ మీ ఓన్గా చేసుకోవచ్చు. సో, అందరికి ఇది అప్లికబుల్ అవుతుందా అంటే కాదు. ఎందుకనంటే పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు. ఈ పిహెచ్డి స్టూడెంట్స్కి ఉన్న డిమెరిట్ ఏంటంటే వీళ్ళు పొద్దున క్లాస్లో కూర్చుంటే సాయంత్రం వరకు కూడా క్లాస్లో అయిపోయి ఒక్కొక్కసారి. సో, అదొక్కటే ప్రాబ్లం వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎట్లానంటే వీళ్ళకి ఈవెంట్ కోఆర్డినేటర్, వాళ్ళ తర్వాత డేటా టైపింగ్ జాబ్స్ అని వాళ్ళకి ఈ జాబ్స్ సూటబుల్. ఎందుకనంటే వాళ్ళు సాటర్డే సండేస్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. అంటే 2 అటు ఎడ్యుకేషన్, ఇటు పార్ట్ టైం జాబ్ 2 అందుకే మేనేజ్ చేయడానికి ఉంటుంది. ఉన్న బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర మాత్రం మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ దాకా అయితే ఉండదు.